అన్ని నిర్ణయాల్లో దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా విచారణ చేసి దేవుడు ఎస్ అంటే ముందుకు వెళ్తున్నారా, దేవుడు నో అంటే ఆగగలుగుతున్నారా? చాలాసార్లు దేవుడు నో అన్నప్పుడు మన గుండెలో రాయబడుతుంది. నో అనగానే నేను ఎంతో అటాచ్ అయిపోయాను, నేను ఎంతగానో ఇచ్చేసుకున్నాను, నేను ఎంతగానో ఊహించుకున్నాను, నేను ఎంతగానో అనుకున్నాను. హౌ కెన్ యూ సే నో టు మీ లార్డ్? నో ఎట్లా చెప్పగలుగుతావయ్యా? నీకు తెలుసు కదా నా గుండె ఎంత పగిలిపోతుందో నో అంటే అని అంటారు. దేవుడు భవిష్యత్తు చూసే దేవుడు అండి. నమ్ముతున్నారా? హీ సీస్ ద ఫ్యూచర్. అది మీకు నష్టము కాబట్టి, అది మీకు దుఃఖము కాబట్టి దేవుడు ఇప్పుడు నో అంటున్నాడు. ఈ దుఃఖము అనుభవించటం బెటర్ ఆ భయంకరమైన దుఃఖము కంటే అని దేవుడు ముందుగానే నో అంటున్నాడు. కాబట్టి దేవా నో అనకు అని చెప్పకండి. నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని నమ్మిన వారు ఉంటే ఆమేన్ అని చెప్తారండి.